నమస్తే. నేను మీ నాయుడు యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. మార్చ్ 10 న్యూస్ అనాలిసిస్‌కి స్వాగతం. ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లోని టీడీపీ, జనసేన కూటమి గురించిన ప్రధాన అంశాలుగా రావడం జరిగింది. బీజేపీ మూడోసారి ఎన్‌డీఏలో జాయిన్ కావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయబోతున్నాయని అటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ ప్లస్ జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలను ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాల కోసం ఎలాగైనా ఇంకొక 3, 4 రోజులు ఆగాల్సిన సమయం ఉంది. సీట్ల సర్దుబాటు అన్నీ చేసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జనసేన మరియు బీజేపీ ప్రకటించడం జరిగింది. వివరాల్లోకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కూటమిదే విజయ దుందుబి. ఏపీలో గెలుపు ఏకపక్షమే. తెదేపా అధినేత చంద్రబాబు ధీమా. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం 3 పార్టీలు కూటమిగా పనిచేయాలని నిర్ణయం. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై త్వరలో ప్రకటన. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్ చేయడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏలో చేరికపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడ 50 అశోకార్డులోని గల్లా జయదేవ్ నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీఏలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి తాము సీట్ల సంఖ్యపై ఒక అవగాహనకు వచ్చామని, ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న దానిపై 1-2 రోజుల్లో నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. ఇది సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం. కలిసికట్టుగానే పోటీ, దేశ పురోగతి, రాష్ట్ర అభ్యున్నతి కోసమే కూటమి. బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్త ప్రకటన. 6 ఏళ్ల తర్వాత మరోసారి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ. ఇది 2018లో ఎన్డీఏ నుంచి 2014లో ఎన్డీఏలో జాయిన్ అయిన టీడీపీ మళ్ళీ 2018లో రాష్ట్రానికి నెరవేర్చాల్సిన కొన్ని హామీలను బీజేపీ నిర్వీర్యం చేసిందంటూ ఇప్పుడు 2018లో కూటమి నుంచి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది టీడీపీ. మళ్ళీ ఇప్పుడు 2024 అంటే 6 సంవత్సరాల తర్వాత తిరిగి ఎన్డీఏలో జాయిన్ అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టీడీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న ఎన్డీఏ కుటుంబంలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు దేశ పురోగతి, రాష్ట్ర అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. చిలకలూరిపేటకు సభకు ప్రధాని మోదీ ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ 14 నాటికి 3 పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఖరారు, సీట్ల అభ్యర్థులపై తదుపరి చర్చలు అమరావతిలో. బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఒక వార్తలు రావడం జరిగింది. నిన్నటి నుంచి బాగా మీడియాలో హైలైట్ అవుతూ వస్తున్నాయి. అయితే దీని వెనుక అసలు ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ స్థానిక రాజకీయాలు ఏమవుతాయనేది ఒక ప్రశ్న జనసేనకు సంబంధించి. దీనికి సంబంధించి ఒక వీడియోని నేను ఒక వీడియోని చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు గనక ఎంపీగా పోటీ చేస్తే దాని వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనే దానికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటది. ఎళ్లి చూడాలంటే చూడొచ్చు. ఇది జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన పొత్తుకు సంబంధించిన అంశం. అదేవిధంగా టీడీపీ ఇది మూడోసారి ఎన్డీఏలో జాయిన్ అవ్వడం. మొట్టమొదటిసారిగా
1998లో టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయింది. 99లో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి విపరీతంగా ఉండడంతో 99లో మళ్ళీ ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచి 1999లో ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. 2019 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్‌లో చక్రం తిప్పారని చెప్పొచ్చు. అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వెలుగు వెలిగారు. తర్వాత జరిగిన 2004 ఎలక్షన్స్‌లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచడంతో అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం కూడా ఓటమి పాలు చెందాయి. తర్వాత పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం జరిగింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2014లో ఎన్డీఏలో జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2014 ఎన్డీఏలో జాయిన్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 2018లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను సక్రమంగా రావడం లేదు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా అన్నమాట ప్రకారం నెరవేర్చలేదనే ఒక ఉద్దేశంతో మళ్ళీ 2018లో ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత 2024లో మళ్ళీ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది టీడీపీ ఎన్డీఏలో చేరిన చరిత్ర. ఈనాడులో మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే, ప్రధాని మురిసేల సొరంగం 13,000 అడుగుల ఎత్తున నిర్మాణం. ప్రధాని మోదీ శనివారం జాతికి అంకితం చేసిన శేలా సొరంగం. ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల టన్నెల్ జాతికి అంకితం చేసిన ప్రధాని. చైనా సరిహద్దుకు సేనల తరలింపు సులభం. భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మకమైన ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే శేలా సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున చేపట్టిన ఈ నిర్మాణం ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల సొరంగంగా నిలవనుంది. అస్సాంలోని తేజ్పూర్ను అరుణాచల్ ప్రదేశ్లోని కమింగ్ జిల్లాతో కలిపే 825 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. మంచు కొండచర్యలు విరిగి పడడం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులను ఈ మార్గంతో అధిగమించవచ్చు. అనేక సవాళ్లను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఈ సొరంగాన్ని కేవలం 5 ఏళ్ల వ్యవధిలో నిర్మించింది. ఇది చైనా సొరంగాన్ని భారత్ మన శత్రు దేశమైన చైనా సరిహద్దు ఏదైతే ఉందో, చైనా సరిహద్దు భారత్ మరియు చైనా సరిహద్దుకు మన సైనిక బలగాలు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మన సైనిక బలగాలు మన చైనా సరిహద్దును చేరుకోవాలంటే ఆ మార్గం చాలా ఈ చలికాలంలో కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో సరిహద్దును చేరుకోవడానికి కొద్ది ఇబ్బందికర పరిస్థితుల్లో నెలకొన్న సందర్భంలో అటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 13,000 అడుగుల ఎత్తైన నిర్మాణం. దీన్ని నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించి దీనికి జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ సొరంగ మార్గం ద్వారా సైనిక బలగాలు ఈజీగా సరిహద్దుని చేరుకోవడానికి చైనా సరిహద్దును చేరుకోవడానికి వీలుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా యుద్ధ సమయంలో వాడుతున్నటువంటి సామగ్రిని ఈజీగా చేర్చుకోవడానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుందని చెప్తున్నారన్నమాట. మరో ప్రధానమైన వార్తలు చూసుకుంటే, సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ 8 కోచ్లతో అందుబాటులోకి త్వరలో అధికారిక ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలను కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు నెంబర్ 20707 ఆర్ 20708ను నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు ప్రారంభ తేదీ వివరాలతో త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య ఒక వందే భారత్ రైలును ఆల్రెడీ ఒక వందే భారత్ రైలు ఉంది. ఇంకో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నట్లు ఒక ప్రకటన చూడవచ్చు మనం.
చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినాకు మిస్ వరల్డ్ కిరీటం. ఇది ప్రధానమైన వార్తలు చూసుకుంటే. ప్రభంజనం సృష్టిస్తాం. మా కూటమి ఘన విజయం ఖాయం. రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసాం బాబు. జగన్‌తో 20 ఏళ్లు వెనుకబడిన ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఈ పొత్తు. వైసీపీ అరాచక పాలనపై జనంలో భయం. జగన్ మళ్లీ వస్తే అప్పు పుట్టదు. సచివాలయం సహా అన్నీ తాకట్టులోనే. పథకాల అమలు దుర్భరమవుతుంది. సంపద సృష్టి, ఆదాయ పెంపు మాతోనే. కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఇది మైనారిటీలకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం మాకే ఓటేస్తారు. ఢిల్లీలో చంద్రబాబు ఉద్ఘాటన. ఇక్కడ బీజేపీతో పొత్తు వల్ల కొన్ని అనుకూల అంశాలున్నాయి. కొన్ని ప్రతికూల అంశాలు గూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీతో కలవడం వల్ల ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ముస్లిం మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి దూరమయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. అలాగే కొన్ని ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేంద్రం సహకారం ఉంటేనే రాష్ట్రంలో సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుంది. ఉదాహరణకు 2019లో ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకొచ్చిన తర్వాత, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, చంద్రబాబు గారికి తెలియకుండా కొన్ని కొంతమంది ముఖ్యమైన అధికారులు గాని, ఎలక్షన్ కమిషన్ గాని అన్నీ గూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకొని, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వారందరిని తీసి పెట్టుకున్నారన్నమాట. అలాగే 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారి మనుషులందరి పైన, వారి ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టి అందరిపైన ఐటీ రైడ్స్ చేయించారు. అదే మొన్న చూసుకుంటే చంద్రబాబు గారి పార్టీ నారాయణ విద్యా సంస్థలు అదే నారాయణ గారిపై రైడ్ చేయించి చాలా ఇబ్బందిని పెట్టిన పరిస్థితి ఉంది. సో వీటిలన్నిటిని ఎదుర్కొని నిలబడాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు అవసరమని చంద్రబాబు నాయుడు గారు బహుశా గ్రహించుండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే సింగిల్‌గా పోటీ చేయి, దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయని రెచ్చగొట్టినా సరే, వాస్తవ పరిస్థితులు ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా సరే చంద్రబాబు గారు పొత్తున బీజేపీతో అవసరమైతే ఒక మెట్టు తగ్గి మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఈసీలో కలకలం. లోక్సభ ఎన్నికల ముంగిట సంచలనం. గత నెలలో మరో కమిషనర్ పదవి విరమణ. ఎన్నికల సంఘంలో మిగిలింది సీఈసీ ఒకటే. కమిషనర్ల నియామకానికి సిద్ధమవుతున్న కేంద్రం. అరుణ్ గోయల్ నియామకము వివాదాస్పదమే. 2022లో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన మరుసటి రోజే కమిషనర్‌గా నియామకం. అప్పట్లో కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేసి వెళ్ళిపోయారంట. సో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తరుణంలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది 14, 16 మధ్య షెడ్యూల్. లోక్సభతో పాటు 5 అసెంబ్లీలకు వచ్చే నెలాఖరులో ఏపీలో పోలింగ్. ముమ్మరంగా ఈసీ కసరత్తు. ఈ నెల 14 నుంచి 16 మధ్య ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇది ఇంకా సాక్షిలో ఈ పొత్తులకు సంబంధించిన అంశాలను ఒకసారి మనం ఏ విధంగా రాశారనేది చూసుకుంటే, సాక్షిలో ఒక విభిన్నంగా రాయడం జరిగింది. కాలబేరం ఓకే. ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు. అన్ని విధాలా సహకరిస్తామని అమిత్ షాకు బాబు వేడుకోలు. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పైకి మాత్రం కవరింగ్. లోపల మాత్రం కేసుల నుంచి బయటపడాలనే వ్యూహం. కేసుల నుంచి బయటపడాలని ఒక చంద్రబాబు గారికే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కేసుల నుంచి బయటపడాలనే కదా బీజేపీతో దొంగ స్నేహం చేస్తున్నారు. వీళ్ళైతే డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అది లేదు కదా, దొంగ స్నేహం చేస్తున్నారు కదా. టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల ప్రతిపాదన. సంయుక్త ప్రకటన విడుదల చేసిన బీజేపీ, జనసేన, టీడీపీ. 1, 2 రోజుల్లో సీట్ల పంపకాలపై చర్చ.
టీడీపీ, జనసేన ఎన్డీఏలోకి చేరాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా. ఇది. ఇది పొత్తులకు సంబంధించిన అంశాలు ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లోనే హైలైట్ చేయడం జరిగింది. ఇక జైత్ర యాత్రకు సిద్ధం. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల సన్నాహక సభ ఈరోజు బాపట్ల జిల్లాలో సిద్ధం సభ పెట్టబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ పెడుతున్నదంట బాపట్ల జిల్లాలో. ఆఖరి సిద్ధం సభకు ముస్తాబైన గుడివాడ వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ యాడ్లు పడిపోతున్నాయి. ఓకే. యాడ్లు పడిపోతే ఎలా చదివేది? డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీచర్ నియామక పరీక్షలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు. పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి. ఇదొక పెద్ద డ్రామా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అనేది. ఈ 5 సంవత్సరాలను ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారా? ఒకసారైనా నోటిఫికేషన్ ఇచ్చారా? మరి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటి? ఎన్నికలు మరొక నెల రోజుల్లో ఎన్నికలు వస్తుంటే ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్ ఖరారు చేయడం ఏంటి? పోనీ ఇచ్చిన వాళ్ళు కనీసం ఒక 3 నెలల ముందైనా ఇచ్చారా? 3 నెలల ముందు ఇస్తే ఈ పాటికి ఎన్నికలు జరిగిపోయి, ఈ పాటికి సెలక్షన్ జరిగిపోయి, ఎగ్జామ్స్ అయిపోయి, సెలక్షన్ జరిగిపోయి, టీచర్లకి పోస్టింగ్‌లు కూడా మేము అధికారంలోకి వస్తే పోస్టింగ్‌లు ఇస్తాం అని చెప్పిన కొంచెం నమ్మేదిగా ఉండొచ్చు. కానీ ఎన్నికల షెడ్యూల్‌కి నెల రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వడం, దీన్ని ఏమని చూడొచ్చో ఒకసారి నిరుద్యోగులే అర్థం చేసుకుంటారు. సో ఇది ఈరోజు మార్చ్ 10 న్యూస్ అనాలిసిస్. మన వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నేను చెప్పిన రిక్వెస్ట్‌కి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే వ్యూస్ కూడా నిన్న చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంటే మిగతా రోజులతో పోల్చుకుంటే. సో ఇదే విధంగా సపోర్ట్ చేస్తే గనక మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. దయచేసి అందరూ ఈ చిన్నపాటి సపోర్ట్ చేయండి. మన వీడియోని నలుగురికి షేర్ చేసి మర్చిపోకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ వలన మన వీడియోకి మరింత బూస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. మరి రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్.